కుటుంబాలు నాశనం అయిపోతాయి ఒక్కొక్కరు మాట్లాడితే. దేవుని నమ్ముకున్న బిడ్డలే, లోకస్తుల సంగతి కదా నేను చెప్పేది. ఖడ్గాలు కత్తులు పెట్టుకొని నోట్లో నోరు తెరిస్తే అవతల వాళ్ళ జీవితాలు నాశనమైనట్టు మాట్లాడతారు. ఇట్లాంటి ప్రభు రాకడానికి ముందు ఇట్లాంటి వాళ్ళే మన పక్కన ఉంటారు. సంసారాలు నాశనం అయిపోవాలా. కొంతమంది మాట్లాడితే ఖడ్గాలు కత్తులు పెట్టుకొని కుటుంబాల్ని కొల్లగొడుతూ కుటుంబాల్ని నాశనం చేస్తూ డిమాలిష్ చేసేస్తున్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయి. ఒక్కొక్కరు మాట్లాడే మాటలు, వాళ్ళ భర్త ఉన్నాడంటే అమ్మాయిని వదిలేస్తాడు, అట్లాంటి మాటలు మాట్లాడతాడు. వాళ్ళ భార్య ఉన్నదనుకో వాళ్ళ ముగ్గురు వదిలేస్తుంది, అట్లాంటి మాటలు మాట్లాడతారు. మళ్ళీ అంతా చెప్పేసి మత్తయి సువార్త 2వ అధ్యాయం అంటారు, బైబిల్ చదువుకుందామంటారు. అన్నీ చెప్పేసి కుటుంబాలని నాశనం చేసి పరిశుద్ధ గ్రంథం తీసుకుని చర్చికి వెళ్తాం పాల్చున్నారు. ఇట్లాంటి వాళ్ళు మందిరంలోనే ఉంది.